ప్రజాపాలన 99వ రోజులో భాగంగా ఈరోజు మన గౌరవ సీఎం గారు డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మండలంలో కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో మన స్టేట్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనూ సపరేట్ వింగ్ ఉంటుంది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్క దగ్గర కూడా ఈగల్ ఫోర్స్ ఆఫీసర్ రావడం జరుగుతుంది. ఈగల్ ఫోర్స్ అంటే ఈ డ్రగ్స్ మీద డేగా కన్ను అనమాట. దాంట్లోనే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మన ఏఓ గారు, అలాగే సర్పంచ్ గారు, మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు, అలాగే ఎక్సైజ్ ఆఫీసర్ గారు, మండలంలో ఉన్న రెవెన్యూ అధికారులు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మన హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత మండలంలో ఇంకా అన్ని డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావాలి. ఎందుకంటే దాదాపు చిన్నపిల్లగాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ డ్రగ్స్ బాగా వాడకం జరుగుతున్నది. దాన్ని నిరోధించాలనే ఉద్దేశంతోనే మనం ఒక మండలంలో ఫస్ట్ విడతగా ఒక 4 గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సుప్లేడు, తర్వాత బీరోలు, తర్వాత పిండిప్రోలు, తర్వాత తిరుమలపాలెం. ఈ 4 గ్రామాలు కూడా ఈరోజు మొదటి విడతలో భాగంగా ఈరోజు ఉంటుంది. ఈరోజు ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఫస్ట్ మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన సార్ మాట్లాడతారు, తర్వాత సర్పంచ్ గారు మాట్లాడతారు, తర్వాత ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనం ఒక ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞ అయిపోయిన తర్వాత ర్యాలీ లెక్క సెంటర్ వరకు వెళ్ళి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో పిల్లలు ఇంకున్నారా, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళే ఎడ్యుకేట్ కావాలి, రాబోయే జనరేషన్ వాళ్ళే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అయి పరుగుండండి. ఇంక యూత్ ఉన్నా కానీ పిలిపించండి. ఎందుకంటే మెయిన్ యూతే మనకి దాదాపు తీసుకుంటే గంజా మత్తులో దాదాపు యూత్ చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా బయట చదువుకొని రావడం జరుగుతుంది. కొంతమంది హైదరాబాద్లో పనిలో ఉండి వాళ్ళ ద్వారా ఇప్పుడు విలేజ్ లెవెల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీనికి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని ఉద్దేశించి మన హైదరాబాద్ నుంచి ఈగల్ ఫోర్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు సార్ వచ్చారు. సార్ మాట్లాడతారు. తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు ఎవరైనా. సార్ ఇచ్చేసినటువంటి అందరూ అధికారులకు, గ్రామ పెద్దలకు, గ్రామం నుండి ఇచ్చేసినటువంటి అక్కలు, చెల్లెమ్మలు, అట్లనే అన్నలు, తమ్ముళ్ళు, అట్లనే స్కూల్ విద్యార్థులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఈరోజు తెలంగాణ ఈగల్ ఫోర్స్, నా పేరు శ్రీనివాస్, నేను ఇన్స్పెక్టర్ తెలంగాణ ఈగల్ ఫోర్స్, రాష్ట్రంలో ఈ డ్రగ్స్ని అంతమొందించడానికి పెట్టినటువంటి డిపార్ట్మెంట్ పేరే ఈగల్ ఫోర్స్. దీనికి సంబంధించి ఇప్పుడు ఖమ్మం జిల్లా మొత్తంగా కూడా అన్ని మండలాల్లో మావి 21 టీమ్స్ వచ్చాయి. 21 మంది ఆఫీసర్సు ప్రతి మండలంలో 4 విలేజ్లు వెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్యక్రమం 99 రోజుల ప్రభుత్వ ప్రజాపాలన మరియు ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఒక 10 అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంట్లో విద్య, వైద్యం, అలాగే ఇంకా మహిళల యొక్క భద్రత, రోడ్ సేఫ్టీ, ఇలాగే ఎన్నో విషయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో సీరియల్ నెంబర్ 5లో పిల్లల భద్రత మరియు డ్రగ్స్కు అడ్డుకట్ట అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా డిపార్ట్మెంట్ ఇలాంటి అన్ని జిల్లాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ అసలు దీని గురించి పూర్తిగా చాలామందికి తెలియదు, కానీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనము ఊర్లలో ఎట్లా ఉంటుందంటే పాపం ప్రతి అమ్మ నాన్న, కొన్ని కుటుంబాల్లో నాయన కష్టపడుతుంటాడు, అమ్మలు పాపం ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అమ్మ నాయన ఇద్దరు కష్టపడుతూ ఉంటారు. పాపం పొద్దుటే వెళ్ళి సాయంత్రం వరకు బాగా కష్టపడి పిల్లలు, వాళ్ళు పడ్డ కష్టం పిల్లలు పడద్దని చెప్పి పిల్లల కోసం ఎంతో కష్టపడుతూ అమ్మ నాయన మన కుటుంబాల్లో ఉంటారు. షాప్లో వాడు ఏం చేసిండంటే పిల్లలకి ఫస్ట్ ఫ్రీగా చాక్లెట్స్ ఇవ్వడం మొదలుపెట్టిండు. ఫ్రీగా చాక్లెట్స్ ఇవ్వడం మొదలుపెట్టినాక ఒక వారం రోజుల వరకు ఫ్రీగా చాక్లెట్స్ ఇచ్చిండు.
తర్వాత చాక్లెట్స్ ఇచ్చుడు బంద్ చేసిండు, ఫ్రీగా ఇవ్వడం మానేసిండు. అయినా కానీ పాపం పిల్లలు దానికి అడిక్ట్ అయిపోయి అక్కడికి కంటిన్యూ వెళ్తూ ఆ చాక్లెట్లు అడుగుతూ ఉన్నారు. అప్పుడు వాడు ఒక చాక్లెట్ 50 రూపాయలని రేటు పెట్టిండు. అయినా కానీ పాపం గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారు? పిల్లలు పేద కుటుంబం నుండి, మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన పిల్లలు 50 రూపాయలు తెచ్చుకోవడానికి లేకపోయినా కూడా అక్కడ ఇక్కడ తెచ్చుకొని చాక్లెట్లు ఇచ్చేస్తుంటే ఆ హెడ్ మాస్టర్ గారు ఆ విషయం తెలుసుకొని వెంటనే హెడ్ మాస్టర్ గారు మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఉంది, పైన బోర్డు మీద ఏముంది నాన్న? గట్టిగా చెప్పాలి. రైట్, 1908కి కాల్ చేస్తే మా టీము అక్కడికి వెళ్ళి ఆ పాన్ షాప్లో చెక్ చేస్తే 5000 చాక్లెట్స్ దొరికినాయి. ఆ చాక్లెట్స్ ఏంది అనేది టెస్టింగ్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అని హైదరాబాద్లో ఉంటుంది. ఈ పదార్థంలో ఏముంది తెలుసుకోవడానికి పంపిస్తే అన్ని చాక్లెట్స్లో కూడా గాంజా, ఓపియం అనే డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ అవి వాటిని పట్టుకొని వాడిని జైలుకు పంపించి దాని వెనకాల అసలు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రం బయట 5 రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్లో ఒకటి, పంజాబ్లో ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, హిమాచల్ ప్రదేశ్ ఒకటి, ఇలాంటి చోట్ల పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఐడెంటిఫై అయ్యాయి. అక్కడ వాళ్ళు ఈ డ్రగ్స్ చాక్లెట్స్ తయారు చేసి అక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం సప్లై చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన పోలీస్, మనం ఇక్కడ నుంచి వెళ్ళి తెలంగాణ పోలీస్ వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇక్కడ జైలులో వేసి వాళ్ళు ఏదైతే ఈజీ మనీ డబ్బు కోసం ఈ దందాలు చేస్తున్నారో ఆ పాస్తులు అన్నీ సీజ్ చేసినాం. అవన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది కోర్టు ద్వారా. అలాగే దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే మన దేశాన్ని నాశనం చేయడానికి మన శత్రు దేశాలు ఏం చేస్తున్నాయంటే గతంలో టెర్రరిజం ద్వారా బాంబ్ బ్లాస్టులు చేసి ఎంతోమంది అమాయకుల్ని మన దేశంలో చాలా ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్టులు చేసి మన అమాయకులైన ప్రజలని ప్రాణాలు తీశారు. ఇప్పుడు మన దేశం చాలా స్ట్రాంగ్ ఉంది. మన దేశం దగ్గర రావడానికి కూడా చాలామందికి వణుకు పుట్టేటట్టు ఉంది మన దేశం. కాబట్టి మన దేశాన్ని నాశనం చేయడానికి కొత్త టెక్నాలజీ, కొత్త స్ట్రాటజీతో వేరే దేశాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దేశంలో డ్రగ్స్ పండించి మన దేశానికి పంపించి ఇక్కడ కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని మన దేశాన్ని నాశనం చేయాలంటే మన దేశానికి భవిష్యత్తు అయినటువంటి మన పిల్లలు, స్టూడెంట్స్, యూత్, అలాగే స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలని టార్గెట్ చేసి వాళ్ళకి డ్రగ్స్ని సప్లై చేసి పిల్లల జీవితాలని నాశనం చేసి దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి ఒక కుట్ర పన్నుతూ పిల్లలకి ఇష్టమైనటువంటి చాక్లెట్స్ రూపంలో డ్రగ్స్ని సప్లై చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈరోజు కనుక నాకెందుకులే, నా పిల్లాడు మంచిగానే ఉన్నాడు అని అనుకునేటట్టు లేదు. ఈరోజు కనుక మన పిల్లాడికి ఏం లేదని మనం వట్టిగా గమ్మునుంటే రేపు పొద్దుట ఈరోజు వేరే పిల్లగాడికి ఉన్న అలవాటు రేపు పొద్దుట మీ పిల్లగాడికి వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత ఒకటే చెప్పారు మాకు, వాడు ఎంత పెద్దోడైనా కానీ పిల్లల ప్రాణాలతో, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటోడు వాడు ఎంత పెద్దోడైనా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు, వాడు ఎంత పెద్దోడైనా గట్టిగా కేసులు పెట్టండి అని. సో అది చాలు మాకు మన తెలంగాణని కాపాడడానికి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీ ఇన్ఫర్మేషను, వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెంబర్ 1908కి మీరు కాల్ చేస్తే మీ వివరాలు, మీ ఫోన్ నెంబర్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవడైనా తప్పు చేస్తే ఎంత పెద్దోడైనా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మన అందరం కలిసి మన సొసైటీని డ్రగ్స్ రహిత సొసైటీగా మనం కాపాడుకోవాలి. మన ప్రభుత్వం ఎంతో గట్టిగా దీని విషయంలో ఉంది కాబట్టి మనందరం కూడా ముందుకొచ్చి అందరం కలిసికట్టుగా ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. అట్లనే ఇక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు నాన్న, మీరు కూడా ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఏదైనా ఆఫర్ చేసినా, ఏదైనా ఇచ్చినా తీసుకోవద్దు. వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు,
ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రతి అమ్మా నాయన రోజు దయచేసి ఒక అర్ధ గంట సేపు టైం కేటాయించి పిల్లల కోసం మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేము ఎన్నో కేసులు చూస్తున్నాం. ఎంతోమంది పిల్లలు ఓపెన్ డ్రింక్స్ అంటే ఇప్పుడు మామూలుగా కూల్ డ్రింక్ ఉంటుంది కానీ దానికి ఓపెనర్తో ఓపెన్ చేస్తే వస్తుంది, కానీ కొన్ని గ్లాసుల్లో పోసి డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోయినా తాగద్దు. అర్థమవుతుంది నాన్న? ఇప్పుడు అంటూ ఉంటాను మా ఎస్ఐ గారితో, మీరు ఎట్లా చేస్తారు సార్, ఎట్లా ఉద్యోగం చేస్తున్నారు, ఎవరి కోసం కష్టపడుతూ ఉంటారు, ఎవరి కోసం? మన కోసం కదా. సో అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు మన కోసం మనని రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని రెండు ఉంటాయి కదా. పిల్లలు కొంచెం వినండి. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటే వ్యక్తిగత బాధ్యత, అంటే మన డిసిప్లిన్, మనం డిసిప్లిన్గా ఉంటే మన లైఫ్ బాగుంటుంది. అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంటే సంఘ బాధ్యత. పక్కన ఏదైనా తప్పు జరుగుతుందంటే దాన్ని మనం వ్యతిరేకించి చెప్పగలగాలి పోలీసు డిపార్ట్మెంట్ వారికి. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంతే కదా. ఎవరైనా అక్కడ డ్రగ్స్ వాడుతున్నారంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మనం ఏ పని చేసినా సిన్సియర్గా పనిచేయాలి, చట్టానికి లోబడి పనిచేయాలి. ఇప్పుడు మీ అందరూ ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఉన్నా కానీ వీరంతా ఎంతో కొంత సిన్సియారిటీ, ఫుల్ సిన్సియారిటీ మెయింటైన్ చేస్తేనే ఈ స్టేజ్కి రాగలిగారు. ఓకే, ఓన్లీ చదువుకుంటేనే ఉద్యోగం చేస్తేనే లైఫా? కాదు. నేను ఇవాళ నిన్ననే అనుకుంటా, నేను బస్ స్టాండ్ నుంచి మా ఇంటికి ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్ ఆయనే మాట్లాడించాడు నన్ను, సార్ మీరు ఏం చేస్తారు? నేను అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తానని చెప్పాను. నేను, మీ పిల్లలు ఏం చేస్తారు? నా కొడుకు ఐఐటీలో ఇంజనీరింగ్ చేశాడు, ఇప్పుడు జాబ్ చేస్తుండు. మరి నేను మరి నన్ను అడిగావు కదా, మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, నాకు పాప బాబు సార్, పాప ఎండి డాక్టర్, కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాడు. ఆటో డ్రైవర్, నీకు ఓన్లీ ఆటో డ్రైవింగ్ అయినా ఇంకేమన్నా ఆస్తి ఉందంటే ఏం లేదు సార్, ఓన్లీ ఆటో డ్రైవింగ్. ఎట్లా సాధ్యమైంది నీకు అని అడిగాం. సార్ నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను సిగరెట్ తాగను, మందు తాగను, ఏది లేదు సార్. నేను సిన్సియర్గా 24 hours ఆటో తోలుతూ మనీని పొదుపు చేస్తూ, డబ్బుని పొదుపు చేస్తూ, నా భార్య కూడా నాకు సహకరించి డబ్బంతా పొదుపు చేస్తూ మా పిల్లల్ని చదివించాం. ఆయనకి నియర్లీ 45 years దాకా ఉంటాయి. మరి డే అండ్ నైట్ కష్టపడతామంటే డే అండ్ నైట్ కష్టపడతారన్నాడు. చూడండి, అంటే ఒక ఉద్యోగం ఒకటే కాదు, ఒక వ్యాపారం ఒకటే కాదు, ఏ పని చేసినా కానీ దానిలో సిన్సియారిటీ అనేది ఉంటే డెఫినెట్గా లైఫ్లో సక్సెస్ కావచ్చు. ఈ డ్రగ్స్ అంటే ఏంటి అనేది వాటి మీద అవగాహన ఉండాలి. ఫస్ట్ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద 18-20 సంవత్సరాల వరకు భయభక్తులు ఖచ్చితంగా ఉండాలి. పేరెంట్స్కి వాళ్ళ పిల్లల మీద అజమాయిషి 18-20 సంవత్సరాల వరకు భయభక్తి ఉండాలి. అమ్మో ఏమైనా చేస్తే మా నాన్న మా అమ్మ కొడతాడు తిడతాడని భయం ఉండాలి, లేకపోతే ఇటువంటివన్నీ వస్తాయి. రెండు, తల్లిదండ్రులు పిల్లల యొక్క సావాస దోషాలని ఎవరితో సాహసం చేస్తారని చూసుకోవాలి. మీరు జ్వరం వస్తే మాత్ర వేసుకుంటారు, అది డ్రగ్గే. మీరు డ్రగ్స్ అంటారే సార్ అని మీకు అనుమానం రావచ్చు. కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, వాటిని డ్రగ్స్ అంటాం. అవి శరీరంలోకి పోయిన తర్వాత నాడీ మండలం మీద బాగా పనిచేస్తాయి. ఆ పనిచేసి ఏమవుతుందంటే చివరికి ఆ సమయానికి అది పడకపోతే మనం ఏ పని అయినా మర్డర్ చేయమంటే మర్డర్ చేసేస్తాం. డబ్బులు ఎంతైనా సరే మొత్తం డబ్బులను పెట్టేసి దాన్ని ఖర్చు చేస్తాం. అటువంటి పనులన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ డ్రగ్స్ ఏంటంటే మీకు తెలిసినవి అయితే గంజాయి, మీరు చూసే ఉంటారు, గోంగూరాకు లాగానే ఉంటుంది. మీరు ఇంకా కొంచెం చెప్పంటే హ్యాష్ ఆయిల్ ఉంది, డైజిపామ్ ఉంది, ఇంప్రన్ ఉంది, రెస్టిల్ ట్యాబ్లెట్స్ ఉంటుంది, దాంట్లో అల్ప్రాజోలం అని వస్తుంది. ఇవన్నీ ఎలా అలవాటు అయితే అంటే సిగరెట్స్ ద్వారా ఈ పెప్సీ అక్కడెక్కడే వేస్తాడు. అక్కడెక్కడ వేస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్ జరిగిపోతుంది. అలాగే కొన్ని రకాల డ్రగ్స్ మన దేశంలో దొరుకుతాయి, కొన్ని రకాల డ్రగ్స్ మాత్రం విదేశాల నుంచి వస్తాయి. ముఖ్యంగా నైజీరియా, ఉగాండా, కెన్యా. వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తారంటే చాక్లెట్ రూపంలో తెస్తారు. వాళ్ళని అమ్మేటోళ్ళని పెడ్లర్స్ అంటారు.
₹1,00,00,000 వ్యాపారం జరుగుతుంది. చాక్లెట్ రూపాయలు చేసి మలద్వారం దగ్గర పెట్టుకొని తీస్తారు. తెస్తే ఆ ఏరోప్లేన్లో కస్టమర్స్ ఉంటారు, వాళ్ళు పట్టుకోవాలి ఆ పోలీసు. లేకపోతే వాళ్ళు కళ్ళు కప్పి ఏం చేస్తారంటే వీళ్ళు మార్కెట్లోకి వచ్చేస్తారు. ఒక రకంగా మన దేశంలో తయారయ్యే డ్రగ్స్, ఒకటి విదేశాలు. ఇవి వచ్చిన తర్వాత పిల్లలకి చాక్లెట్ రూపంలో చేయవచ్చు, సిగరెట్ రూపంలో, తర్వాత డ్రింక్స్ రూపంలో చిన్న చిన్నగా కొంతమంది సిరంజీలు తీసుకుంటామట. ఆ తీసుకోవడం వల్ల ఏమైందంటే బ్రెయిన్లో సెరటోనిన్, ఎండార్ఫిన్స్ అని రకరకాల హార్మోన్స్ తయారవుతాయి. ఈ హార్మోన్స్ తయారైనప్పుడు ఏమైందంటే ఉద్రేకాలు కలుగుతాయి, సంతోషము, ఏడుపు, భావన ఇవన్నీ వస్తాయి. ఎవరైనా జోకేస్తే ఏం చేస్తాం, మనం నవ్వుతాం. నవ్వేం చేస్తాం, ఆహాహా అని అయిపోతుంది. ఒక 10 నిమిషాలు నవ్వుతాం, 5 నిమిషాలు. కానీ వీడేం చేస్తాడు, 24 hours నవ్వుతూనే ఉంటాడు. ఏడిస్తే 24 hours ఏడుస్తూనే ఉంటాడు. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎలా గుర్తించవచ్చు అంటే ఒక మూడు, ఒక ఉద్రేకం నుంచి మరొక ఉద్రేకంలోకి రాడు. కారణం లేకుండా నవ్వటం, కారణం లేకుండా ఏడవటం, గంటల తరబడి రోజుల తరబడి అదే ఉండటం, స్నానం సమయానికి సాయం చేయకపోవటం, కనీసం డ్యూటీ టైం అవుతుందని కూడా గమనించకపోవటం, తన యొక్క రెగ్యులర్ కర్తవ్యాలను కూడా మర్చిపోవటం, సింపుల్గా ఒకటే సిగరెట్ తాకుంటే ఏదో ఆలోచనలో మూడిగా ఉండటం, ఇవన్నీ కూడా డ్రగ్స్ తీసుకున్న వాడికి లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఎవరైనా వాళ్ళు చూసినట్టయితే మీరు పోలీసులకు సహకారం చేయాలి, డాక్టర్స్కి సహకారం చేయాలి, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలి, వాళ్ళు పట్టించాలి. యాంటీ డ్రగ్ థెరపీ అని వాళ్ళకి ఒక 4-5 నెలలు కోర్సు ఉంటుంది. దాని ప్రకారం చిన్నగా వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులుగా మార్చవచ్చు. లేకపోతే ఏమైందంటే వాళ్ళు చివరికి అలాగే చనిపోయి ఇంకా ₹1,00,00,000 నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, అనవసరంగా నేరాల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ యొక్క జీవితం మంచిగా ఉండాలంటే ఈ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలని క్రమశిక్షణ ఉంటూ తల్లిదండ్రుల యొక్క అజమాయిషులు ఉంటూ చక్కటి అలవాట్లు మెయింటైన్ చేస్తూ చక్కటి పౌరులుగా తయారని ఇచ్చిన అవకాశాన్ని అగ్రికల్చర్ ఏఓ గారు, ఎక్స్చేంజ్ ఎస్ఐ గారు, మరి మన స్థానికంగా ఎస్ఐ గారు, అందరికీ నమస్కారం. 9 days ప్రోగ్రాంలో ప్రగతి పాలన ప్రత్యేకంగా వారికి నమస్కారం తెలియజేస్తున్నాము. మన గ్రామాన్ని మార్పు తేవాలే, పెద్ద గ్రామం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మన శ్రీనివాసరావు సారు చాలా సమగ్రంగా వివరించారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరు ఆలోచించండి, మీరు చాలా మేధావులు, డబ్బులు దాస్తారు, అన్నీ దాస్తారు, కానీ చదువుని వెనకబడేస్తున్నారు. మీ పిల్లలు చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. ఏం కావాలి మీకు? చదువు కావాలా, మీ కొడుకులు చదువు కావాలా, మీకు విజ్ఞానం కావాలా, మిమ్మల్ని గౌరవించాలా. మా నాన్న ఉన్నాడు, నేను ఎప్పుడన్నా వ్యాసరచన పోటీలో వాటిలలో స్టేట్ ఫస్ట్ వస్తే ఆ పేపర్లో పడ్డ కట్టింగ్ తీసుకొని ఆయన ఆనందపడుతూ అది ఊరందరూ చూంచుతురు. నా కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చింది, నా కొడుకు ఫస్ట్ వచ్చిందని అది జేబులో పెట్టుకొని తిరుగుతాడు. ఆయన ఆనందాన్ని నేను ఒక ₹1,00,00,000 ఇస్తే ఆనందం వస్తుందా నా తండ్రికి? సైబర్ నేరగాడు ఇది క్యాచ్ చేసి ఓటీపీ చెప్పండి మేడం, మీకు నెట్ వస్తుంది అని చెప్తాడు. ఆ మేడం నిజంగానే కొట్టేసింది. కొట్టేది కొద్దిసేపు చూసుకోగానే ఆ మేడానికి 80,000 పోయినాయి. 1,20,000 అకౌంట్లో ఉంటాయి, 80,000 పోయినాయి. పోగలని ఆ మేడానికి ఎమ్మటే థాట్ వచ్చింది. 1930 ఏదో చెప్పారు, నేను కొట్టి చూద్దామని కొట్టింది. కొట్టంలో ఆ 40,000 రక్షించబడ్డాయి. వాడు దాంట్లో పడ్డ 80,000 కూడా ఒక అకౌంట్ నుంచి మార్చక మునిపే అది అయిపోయింది. ఆ 80,000 కూడా వచ్చినాయి. అంటే ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల సైబర్ నేరం నుంచి కాపాడబడి ఆ పోకుండా ఉన్న 40,000 పోలేదు, పోయిన 80,000 వితిన్ వీక్లో వచ్చినాయి. అందుకని మీరు ఈ నెంబర్ ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తు లేకపోయినా 100 గుర్తుపెట్టుకోండి, 100 కూడా గుర్తు లేకపోయినా మీ పోలీస్ స్టేషన్ నెంబరే చేయండి, అది మేమైనా చేసి పెడతాం. ఓకేనా? ఈ మళ్ళీ చెప్పరు. మీరు ఏంటంటే ఆ పోలీసు ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాడు, మాకెందుకు సార్ ఇవన్నీ, మాకెందుకు సార్ అంట. ఇవి మీకే కావాలా? మీ పిల్లగాడు యాక్సిడెంట్ అయినప్పుడు మీరే వస్తారు. మీరు అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా
చిన్న చిన్న విషయాల్ని మీకు తెలిసిన విషయాలు కూడా మీ భార్యకి చెప్పాలి, మా పోలీసుకి కూడా చెప్పాలి. ఆ సౌరాలు చిక్కేంటికలు ఇది అది అని మీ ఊరల్లా తిరుగుతారు. పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రతిజ్ఞ చేయుచున్నాను. థ్యాంక్ యూ. యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తబ హే జాహే తబ జయ గాతా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ 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 హే. థ్యాంక్ యూ. జై హింద్. ఇగో బాల్స్ అందరూ